అందరికీ నమస్కారం. నేను మీ మరణత టీచర్. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మరణత టీచర్ అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ కూడా చూసి విజ్ఞానం మరి దాంతోపాటు అనేక చక్కటి మంచి విషయాలు అన్నీ కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మరి మనకి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సమ్మర్ యాక్టివిటీస్లో భాగంగా రీడింగ్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మన తెలుగు రీడింగ్లో ఒక చక్కటి కథను మనం చదువుకుందాం. కప్ప పందెం. ఏంటండి? కప్ప పందెం. కప్ప పందెం కదా మనం విందాం చక్కగా. ఒక చెరువులో ఒక కప్ప ఉండేది. చూడండి పిల్లలు, చెరువులో కప్ప. చెరువులో ఒక కప్ప ఉండేది. బెకబెకమంటది కదా, తెలుసు కదా మీకు కప్ప. కప్ప చెరువు ఒడ్డున గడ్డి మేస్తున్న ఎద్దును చూసింది. నేను నీకన్నా పెద్దదానిగా మారగలను అంటూ కప్ప ఎద్దుతో పందెం కాసింది. చెరువులో నీరుని బాగా తాగింది. ఎద్దు కన్నా పెద్దగా ఉన్నానా అని తోటి కప్పలను అడిగింది. లేవని మిగిలిన కప్పలు పలికాయి. కప్ప ఇంకా నీరు తాగింది. దాని పొట్ట ఇంకా ఉబ్బిపోయింది. చూడండి ఎంత నీరు తాగి అలా ఉబ్బిపోయిందో కప్ప పొట్ట. అంటే ఎందుకు ఇలా తాగింది? ఎద్దు పొట్టలాగా, ఇదిగో ఎద్దులాగా అంత అవ్వాలని. అయితే ఏమైంది? దాని పొట్ట ఉబ్బి చివరికి నీటితో ఉబ్బిన కప్ప పొట్ట పగిలి చనిపోయింది. చూసారా? దురాశ దుఃఖానికి చేయటన్నమాట. కాబట్టి ఈ కథ ద్వారా మనం ఆ నీతి తెలుసుకుంటాం. పిల్లలు, మరి తెలుగు రీడింగ్ మనకు అయింది కదా. ఇప్పుడు ఇంగ్లీష్ రీడింగ్లో భాగంగా ఆంగ్ల పదాలు వీఆర్ రీడింగ్ సమ్ నేమ్స్ ఆఫ్ బర్డ్స్. పక్షుల పేర్లు మనం చదువుకుందాం. మీరు కూడా మీ నోట్స్లో రాసుకోండి. 5 times రాసి మీరు బై హార్ట్ చేయండి. పిజియన్. పిజియన్ అంటే పావురము. చూసారా పావురాన్ని మీరందరూ? ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ అంటే తెలుగులో నిప్పుకోడి అంటారు. నిప్పుకోడి. క్వెయిల్. ఇది క్వెయిల్ పక్షి. క్వెయిల్ అంటే క్వెయిల్ పక్షి. మైనా. ఏంటిది? మైనా. మాటలు నేర్చుకుంటుంది అంటారే, మైనా. మైనా పక్షి. గూస్ అంటే నీటి బాత్ అన్నమాట. గూస్ అంటారు దాన్ని. నీటిలో ఉంటుంది బాత్. ఓల్. ఓల్. OWL. ఓల్ అంటే గుడ్లగూబ. రాత్రులు ఇది తిరిగి కిచకిచమని అరుస్తూ ఉంటుంది. విన్నారా ఎప్పుడైనా గుడ్లగూబ సౌండ్? క్రేన్. క్రేన్ అంటే కొంగ. కొంగ తెల్లగా ఉంటుంది కదా, కొంగను చూసారా? పెంగ్విన్. పెంగ్విన్ పక్షి మన దేశంలో ఉండదు. ఇది ధ్రువ ప్రాంతాల్లోనూ కొన్ని మంచు ఖండాల్లో పెంగ్విన్ బర్డ్ ఉంటుందన్నమాట. చూడండి, ఇది స్పారో. ఏంటిది? స్పారో. స్పారో అంటే పిచ్చుక అన్నమాట. మీరు వినే ఉంటారు, పిచ్చుకలు అంతరించిపోతున్నాయి అని విన్నారు కదా. మరి పిచ్చుకలు మనందరం కూడా బ్రతికించుకోవాలి. పీకాక్. పీకాక్ అంటే నెమలి. రంగురంగులతో పురివిప్పి నాట్యం చేస్తుంటుంది కదా, ఆ నెమలి అన్నమాట. టైలర్. టైలర్ అంటే టైలర్ పక్షి. ఇది గూడుని చక్కగా అల్లుతుందన్నమాట. ముక్కుతో టైలర్ బట్టను ఎలా కుడతాడో అంత చక్కగా గూటిని 2 ఆకుల్ని కనెక్ట్ చేసి చక్కగా ఒక చిన్న దారం లాంటి ఈనతో కుడుతుంటుంది. అందుకే దీన్ని టైలర్ బర్డ్ అంటారు. చూడండి, వల్చర్. వల్చర్ అంటే రాబందు అంటారు. రాబందు ఇది ఎక్కువగా కళేబరాలనే తింటూ ఉంటుందన్నమాట. వల్చర్ అంటారు దీన్ని. స్వాన్. స్వాన్ అంటే హంస. నీటిలో ఉంటుందన్నమాట.
తెల్లగా ఉండి నీటిలో ఈత కొడుతుంటుంది కదా, హంస. చూడండి, ఈగిల్, దీన్ని ఏమంటారు? ఈగిల్ అంటే గ్రద్ద. బుల్బుల్, బుల్బుల్ అంటే ఇది చక్కగా మంచి స్వరంతో అరిసే బుల్బుల్ పెట్ట అంటారు. హమ్ బుల్బులే ఇసుకే అంటామే సారే జహా సచ్చే పాటలో. హమ్ బుల్బులే ఇసుకే. ఈ ఈ మన చెట్టు మీద మనము బుల్బుల్ పక్షులమే అని ఆ పాటలో ఉంటుంది. ఆ బుల్బుల్ బర్డ్ ఇది. చూడండి, డక్, డక్ అంటే బాతు, బాతు. ఒకసారి చదువుదామా? ఈరోజు మన బర్డ్స్, నేమ్స్ ఆఫ్ బర్డ్స్ అనేది కూడా చక్కగా మీరు రాసుకోండి. సే ఆఫ్టర్ మీ. పీజియన్, ఆస్ట్రిచ్, క్వెయిల్, మైనా, గూస్, ఓల్, క్రేన్, పెంగ్విన్, స్పారో, స్పారో, పీకాక్, టైలర్, డక్, వల్చర్, స్వాన్, ఈగిల్, బుల్బుల్. థ్యాంక్ యూ చిల్డ్రన్. అందరూ కూడా చక్కగా రాయండి, నేర్చుకోండి ఈ పదాలు. మరలా మరొక వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.